నిజం నిలకడ మీద తెలుసుకుంటున్నటువంటి నిదర్శనం 2009లో ఆయన భారతదేశ పౌరులను తప్పుడు పద్ధతుల్లో తీసుకొని ఇక్కడ భారతదేశంలో ఎన్నికల్లో నిలబడ్డని చెప్పని పోటీ చేసినప్పుడు వెళ్తుంది ఆయన భారతదేశం అని చెప్పని చేస్తున్న సుదీర్ఘ న్యాయ పోరాటంలో 3 మాసాల క్రితం ఆయన భారతదేశ పౌరులను రాష్ట్ర న్యాయస్థానం రద్దు చేస్తూ తీర్పు ఇచ్చినటువంటి సందర్భంలో 25 లక్షల రూపాయలు నాకు సుదీర్ఘ న్యాయ పోరాటం నాకు చెల్లించమని 5 లక్షల రూపాయలు న్యాయ లీగల్ ఆదేశానికి అనుగుణంగా ఈరోజు 25 లక్షల రూపాయలు రాష్ట్ర హైకోర్టు ద్వారా మా అడ్వకేట్ ద్వారా ఈరోజు ఈ డీడీని నాకు అందజేయడం జరిగింది. నేను మొదటి నుంచి చెప్తాను, అసలు భారతదేశం పౌరులు కాదు, నిజమైన మాట సందర్భంగా చెప్తున్నాను. అసలు ప్రపంచంలో ఆ దేశ పౌరుడు కాని వ్యక్తితో చట్టసభల్లో 15 ఏళ్ళు బహుశా ఇది తెలంగాణలోనే కావచ్చు అన్నమాట సందర్భం చెప్తూ అతను తప్పుడు పద్ధతిలో తప్పుడు రూపంలో భారతదేశ పౌరులు పని అతను ఓవైపు జర్మనీ పాస్పోర్ట్ మీద ట్రావెల్ చేస్తే ఓవైపు ఇండియన్ ఆర్జిన్ అని చెప్పి పిఐఓ కార్డు ప్రయాణం చేస్తూ మీరు భారతీయులు అనేవాడు, నేను ముమ్మాడికి భారతీయులు అనేవాడు, ముమ్మాడికి జర్మనీ అని చెప్పి నేను ఆ వాదన 4 ఎన్నికల్లో ఒకవేళ ఆయన ఆ రోజు తప్పుడు పద్ధతుల్లో ఇట్లా భారతదేశ పౌరులు పొంది ఎన్నికల్లో పోటీ చేసి పోతే బహుశా 10 ఏళ్ళ క్రితం మీ శాసనసభ్యుని అయ్యి ఉండేవాడిని నాలో ఉన్నటువంటి ఆలోచన అనేక సందర్భంలో చెప్పిన ఈనాటికి మా ప్రాంత ప్రజలకు ఆయన యొక్క ఆలోచన విధానం ఆయన నియోజకవర్గం తేలింది. నేను ఇప్పటికే ఆయన చెప్పిన ఏబులో నియోజకవర్గ ప్రజలకు సేవపడి చెప్పాలని చెప్పి తప్పుడు పద్ధతులు ఈ రోజైతే 20 లక్షల ఫీజు చెల్లించినట్టే ఆయన తీర్పుడు ఒప్పుకున్నట్టే కాబట్టి ఇప్పటికైనా వేరే నియోజకవర్గం పొరపాటు చేసి చెప్పని తప్పని చెప్పని ఒప్పుకోవాలని చెప్పి నేను మీ ద్వారా వారికి సూచన చేస్తూ ఉంటాను. ఏదేమైనా మన భారతదేశంలో న్యాయస్థానం మీద ఒక నమ్మకం 15 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత ఈరోజు నా వైపు విజయం రావడం ఆనందదాయకం, శుభదాయకం సందర్భంగా చేస్తాను. తప్పులో పట్టించారు, ఫేక్ డాక్యుమెంట్ రేట్ చేశారు, క్రిమినల్ కేసు పెట్టాలన్న డిమాండ్ చేస్తున్నారా? ఇప్పటికే అతను కోర్టులో తప్పుదో పట్టించిందో భారతదేశ కోర్టులో తప్పుడు పద్ధతిలో పొందిందని చెప్పనేటువంటిది ఏదైతే తీర్పు రాగానే నేను భారతదేశ చట్టం ప్రకారం తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకు నిర్ణయం చేయడం జరిగింది. దానిపైన ఎఫ్ఐఆర్ కూడా అయిందని చెప్పి నేను భావిస్తున్నాను. దానివల్ల అంటే ఇతరులకు ఇలాంటి తప్పులు మరొకరు చేయకుండా ఉండడానికి సుదీర్ఘ న్యాయ పోరాటంలో చట్ట పోరాటం చేసిన సందర్భంలో ఏదైతే ఈ తీర్పు వచ్చిందో ఈ తీర్పు తదుపరి అతని పైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకొచ్చేటప్పటికే నేను పోలీస్ శాఖకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అది సిఐడి ద్వారా విచారణ జరిగి వారిపై ఎఫ్ఐఆర్ కాబట్టి విచారణ జరుగుతుంది చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇంకా కూడా నేను మీరు అడిగిన ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అతను భారతదేశ పౌరుడే కాదు కాబట్టి 2009 నుంచి కూడా ఎమ్మెల్యే కాదు అనేది కూడా ఉన్నత న్యాయస్థానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నా. ఆ కోణంలో కూడా మా అడ్వకేట్లతో మాట్లాడి భవిష్యత్తులో కూడా ఇక్కడ భారతదేశ పౌరుడే కాదు కాబట్టి 2009 నుంచి కూడా ఎమ్మెల్యే కాదు కాబట్టి ఆయన్ని దేశంలో ఎక్స్ఎమ్మెల్యే అని కూడా పిలవకుండా ఉండడానికి ఆ 2009 నుంచి జీత పద్యాల పేరు తీసుకున్నటువంటి కూడా తిరిగి ప్రభుత్వానికి చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పని నేను ఉన్నత న్యాయస్థానం మళ్ళీ కోరబోతాను. ఎందుకంటే ఈ అంశంలో మరో భారతదేశ పౌరుడికి అన్యాయం జరగకుండా ఉండాలని చెప్పని నా తపన. మరొకరు కూడా ఇలాంటి పొరపాటు చేస్తే ఉన్నత న్యాయస్థానం ఎప్పటికైనా కాబట్టి తిరిగి ఆ డబ్బు రికవరీ చేస్తుందని చెప్పినటువంటి భావన కలిగి ఎవరు కూడా డబ్బు చేయకుండా ఉండాలని చెప్పిన ఒక ఆలోచన ముందుకు పోవాలని చెప్పినప్పుడు ఇప్పటికే 3 ఎలక్షన్ పిటిషన్ కూడా నా 2009 ఎలక్షన్ పిటిషన్ చేసిన ఆ ఎలక్షన్ పిలిచానికి వచ్చే క్రమంలో నేను రాజీనామా వేసింది తెలంగాణ పేట కాదు కోర్టు భయపడి 2010 ఎన్నికల్లో నేను గెలుపొంది భారతదేశ కోర్టు రద్దు చేసింది హైకోర్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2010 ఎన్నికల పిటిషన్ 2013 ఆగస్టు 14 వచ్చిన తీర్పులో రమేష్ చిన్నమనేని భారతదేశ రద్దు చేస్తూ ఆయన పేరుని ఓటు తొలగించుకొని తీర్పిచ్చాడు. మరి సుప్రీంకోర్టుకు వెళ్ళి హోంశాఖ చెప్పాలంటే హోంశాఖ కూడా విమెన్ కంపెనీ వేసింది, విమెన్ కంపెనీ భారతదేశ పౌరులకు తీర్పించింది. 4 మార్లు ఇంచుమించు సుప్రీంకోర్టు హోంశాఖ కూడా చెప్పింది సుప్రీంకోర్టు భారతదేశ పౌరులు కాదని. కానీ టెక్నికల్ రీజన్తో స్టే మీద కొనసాగి నేను స్టేట్ లెస్ అవుతున్నా మీరు భారతదేశంలో పనిచేస్తే ఆల్రెడీ చెప్పిన పౌరులు తప్పుడు వాదన ఫేక్ అఫిడవిట్తో ఆ అంశంలో కూడా మీరు సుదీర్ఘంగా మా అడ్వకేట్లు సీనియర్ కౌన్సిల్ రవిచంద్రరావు గారు మా తరఫున
గట్టిగా వాదన వినిపించినప్పుడు జర్మనీ పాస్పోర్ట్ రావాలి చెప్పడం, అతనికి ఓసీ పిఐఓ కార్డు రావాలి తీసుకుని చెప్పడం, అతనికి ఇక్కడ భారతదేశ పౌరుడు అంటూనే 2009లో ఈయన భారతదేశ పౌరుడు పొందినప్పుడు 2013 వరకే జర్మనీ పాస్పోర్ట్ రెన్యువల్ ఉంది. తిరిగి మళ్ళీ జర్మనీ పాస్పోర్ట్ జర్మనీ దేశస్తులు రెన్యువల్ చేసుకుంటారు. పిఐఓ కార్డు కూడా రెన్యువల్ చేసుకునేటప్పుడు కూడా బెర్లిన్ ఇండియన్ ఎంబసీలో చేసుకున్నప్పుడు అప్పుడు మీరు ఏ దేశం అంటే జర్మనీ అని చెప్పాడు. అంటే జర్మనీ దేశాన్ని మోసం చేస్తున్నాడు ఆయన, భారతదేశాన్ని మోసం చేస్తూ ఇక్కడ మాత్రం పదవులు అనుభవిస్తుంది ఎమ్మెల్యే పదవి ద్వారా. ఆ ఎమ్మెల్యే పదవిని వాళ్ళ హోదాకి చిన్నగా వాడుకుంటారు తప్ప వాళ్ళ ప్రాంతాన్ని మొట్టమొదటి లేదు. అందుకని అనేక సందర్భాలు అన్న ఎందుకో గేమ్లో వెనుకబడి పోయిందని నేను పరిపాలన. ఈరోజు ప్రజలు దేవుళ్ళై నాకు అవకాశం ఇచ్చిన తర్వాత ఈసారి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు నేడైనా నిజం తెలిసింది. ఆయన చేసింది తప్పని ఆయనే ఈరోజు 20 లక్షలు ఈడీ ఏదైనా కోర్టు చెప్పి ఆలోచించాలంటే తప్పు ఒప్పుకున్నట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఈ తప్పు ఒప్పుకుని 20 లక్షలు ఈడీ చెల్లించడం కాదు, మా గేమ్లో నియోజకవర్గం భారతదేశానికి రమేష్ చంద్రబాబు గారు తప్పు అయిందని క్షేమపల వరకు చెప్పి కోరుతా ఉన్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.